ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటే కేవలం 8 నెలలు మాత్రమే కావస్తోంది. అంతలోనే కూటమిలో లుక్కలుక్కలు మొదలయ్యాయి. ఆ పార్టీకి సంబంధించి జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫైబర్ నెట్ చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఇదొక బిగ్ షాక్ గా చెప్పొచ్చు. ఏపీకి కూటమి ప్రభుత్వానికి ఒక బిగ్ షాక్ గా చెప్పొచ్చు. ఏపీ రాజకీయాల్లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు జీవీ రెడ్డి. ఆయన ఫైబర్ నెట్ చైర్మన్ కూడా కొనసాగుతున్నారు. అంతలోనే పార్టీ సభ్యత్వానికి ఆ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక బహిరంగ లేఖ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తన రాజీనామాని అందించారు ఆయన. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పై టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు ఆయన. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యాయవాది వృత్తిలో కొనసాగుతానికన పైన అంటూ ఆయన డిసిషన్ తీసుకున్నారు. జీవీ రెడ్డి రాజీనామా ఆ పత్రానికి సంబంధించి నా చేతిలో ఉంది. ఒకసారి రాజీనామా పత్రం కనుక చూస్తే, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయన లెటర్లో మెన్షన్ చేశారు. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకి మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాదిగా ఆ వృత్తిలో కొనసాగుతానని మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదని ఇందులో మెన్షన్ చేశారు ఆయన.